భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెల్ల మండలం పులిగుండాల గ్రామంలో ప్రధాన ఉపాధ్యాయుడి నిర్వాకం ఇది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు కావస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నట్లుగానే బడిబాట కార్యక్రమంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేసి పాఠశాల గోడకి కట్టడమే కాకుండా ఊరంతా మరో ఫ్లెక్సీతో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించడంతో ప్రధాన ఉపాధ్యాయుడిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెల్ల మండలం పులిగుండాల గ్రామం ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఉన్నతాధికారంలో ఉన్న ప్రభుత్వం ఏంటో, విద్యాశాఖ మంత్రి ఎవరో, ముఖ్యమంత్రి ఎవరో తెలియని ఈ టీచర్లు మా బిడ్డలకు ఏం చదువులు చెప్తారు అని, మా పిల్లల భవిష్యత్తు మార్చుతామని ఎలా, టీచర్లను వెంటనే సస్పెండ్ చేసి ఉద్యోగం నుండి తొలగించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. అక్షరం 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 బడేడు పిల్లల్ని పిల్లాలి చదువు పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు. నా పేరు బాలకృష్ణ, మాది పులిగుండాల గ్రామం. మా స్కూల్లో మొన్న బడిబాట కార్యక్రమం 6వ తారీఖు నిర్వహించారు. ఆ పాత బ్యానర్ని పెట్టి ఊరేగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, కానీ ముఖ్యమంత్రి ఎవరో, విద్యాశాఖ మంత్రి ఎవరో తెలియని పరిస్థితిలో ఈ ఉపాధ్యాయులు ఉన్నారు. వీళ్ళని తక్షణమే తొలగించి మంచి అనుభవం ఉన్న ఉపాధ్యాయుని నియమించాలని కోరుకుంటున్నాం. ఓకే. నా పేరు చోడి చలపతి, మాది చెర్ల మండలం మారుమూల ప్రాంతం పులిగుండల గ్రామం. ఏదైతే ప్రభుత్వాలు మారి 6 నెలలు కాస్తున్నా కూడా ఏ ప్రభుత్వాలు పనిచేస్తున్నామనే ఉద్దేశం సోయి లేకుండా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఈరోజు పులిగుండల గ్రామంలో ఏదైతే 6వ తారీఖు నుంచి బడిబాట కార్యక్రమం జరిగిందో ఆ బడిబాట కార్యక్రమంలో మరి ఆ పాత ప్రభుత్వం యొక్క సంబంధించిన కేసీఆర్ యొక్క ఫోటో పెట్టి మరి బడిబాట కార్యక్రమం మరి ర్యాలీ చేయడం జరిగింది. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఎందుకంటే మరి ఏ ప్రభుత్వంలో ఉండి పనిచేస్తున్న సోయి లేకున్నటువంటి ఉపాధ్యాయులు మరి మా పిల్లలకి బడి చెప్తారంటే మరి ఇది ఉత్తదే. ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాం, మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు సరైన ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వాళ్ళకి సరైనటువంటి విద్య వాళ్ళు చెప్పకపోవడం వాళ్ళు ఈరోజు బేసిక్ లేకపోతుంది. ఈరోజు బయట గురుకులంలో కానీ ఏకలవ్యలో కానీ వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఏ పిల్లవాడు కూడా క్వాలిఫై కాకుండా పోతున్నారంటే మరి మేము చూస్తున్నాం. ఈరోజు బడిబాటి కార్యక్రమంలోని మరి దిగిపోయినటువంటి ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉందో ఆ యొక్క ప్రభుత్వం యొక్క బ్యానర్లు పెట్టి వీళ్ళు ఊరేగించి ఏదైతే బడిబాటి కార్యక్రమం చేశారంటే అర్థమవుతుంది వీళ్ళు పిల్లలకు బడి చెప్పే పరిస్థితికి లేకుండా పోతుంది అనేసి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం.